ఈ ప్రోడక్ట్ ఉండడం వల్ల మాకు చాలా సేఫ్టీ, గుండె మీద చేసుకోవచ్చు. ఇది పెస్టిసైడ్ మీకు వచ్చి చాలా మిగులుతుందండి, రిటర్న్ అవుతుంది. అండ్ సేఫ్టీ అండ్ టెన్షన్ ఉండదు. శశిధర్, వెల్కమ్ టు ఇన్నోవేటివ్ ఫార్మింగ్. ఇప్పుడు మనము రమేష్ గారి కాకర పొలంలో ఉన్నాము. భోగారం విలేజ్లో, ఈసర మండలంలో, మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్లో ఉన్నాము. ఇక్కడ మన కాకర సాగులో మన రమేష్ గారు నిష్ణాతులు. ఆయన ఇంతకుముందు కాకర ఎక్కువగా పండించేవారు. పండించిన కాకర బోయినపల్లి మార్కెట్లో ఎక్కువ విక్రయిస్తారు. అయితే 2-3 సంవత్సరాల నుంచి ఆయనకి పండుగ అనేది చాలా ప్రాబ్లంగా ఉండేది. ఆయన వాడిన పద్ధతులు ఏంటి, కొత్త ఆలోచనతోనే ఆయన పండుగ ఇప్పుడు తన పొలంలో నుంచి కంప్లీట్గా నివారించానని చెప్తున్నారు. ఆయన వాడిన పద్ధతులు కొత్త సాంకేతికంగా చేయబడిన శాస్త్రీయ నిపుణులతో ఆయన సంప్రదించిన దాంతోపాటు మనకి కంప్లీట్గా పండుగ నుంచి నివారణ వచ్చిందని చెప్తున్నారు. ఆయన పొలంలోకి వచ్చాము. ఆయన పొలంలో ఆయన వాడిన పద్ధతులు మనం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం అండి రమేష్ గారు. ఎన్ని ఏళ్ళ నుంచి కాకర సాగు చేస్తున్నారు? నేను కాకర 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 4 సంవత్సరాలు చేస్తున్నారు. అయితే మీకు ఈ కాకర మీద దిగుబడి ఎక్కువ ఉంటుందని మక్కువ చూపించారా, లేకపోతే మీకు ఇది ఇంట్రెస్ట్ అండి? కాకర దిగుబడి బాగుంటుంది, స్టార్ వెరైటీ ఇది. దీనికి రేటు కూడా బాగుంటుంది. ఎక్కువ స్టార్లు ఎవరో వేయరు కానీ తక్కువ మంది వేస్తారు. ఎక్కువ పొడవు కాకర వెళ్తారు, స్టార్ ఎక్కువ వేస్తాను. నేను ఇక్కడ వేయటం వల్ల చాలామంది చెప్పాను, చాలామంది ఎక్కువ ఇక్కడ వేస్తున్నారు ఇటు సైడ్. అయితే మనకి ఈ కాకరలో మీరు ఏ చీడపీడల నుంచి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయండి? మెయిన్ దోమ ట్రిప్స్, తర్వాత పండుగ సమస్య ఎక్కువ ఉంటుంది. మనకు దోమకైతే మాకు థయామిదాక్సిన్ వాడతాం, అక్టరా కానీ స్పైనోసైడ్. కంట్రోల్ వస్తుందండి దోమకి, ట్రిప్స్కి కంట్రోల్ అవుతూ ఉంటుంది. పండుగ అంతకుముందు బుట్టలో పెట్టుకునేవాళ్ళం, అప్పుడైతే పెడతలేదు నేను. ఇది వచ్చిన కాడి నుంచి పెడతలేదు. ప్రతి సంవత్సరం బుట్టలు అయితే కంపల్సరీ పెట్టేవాడిని. ఆ బుట్టల్లో ఎన్ని పండుగలు వచ్చేటి అండి? చాలా ఉండే కానీ అయినా కంట్రోల్ అయ్యేది కాదు అంతగా. అంటే ఎన్ని పండుగలు పెట్టారు మీరు? ఎంత? నేను ఎకరానికి వచ్చి 10 నుంచి 15 మధ్య పెట్టేవాడిని. అయితే 10 నుంచి 15 బుట్టలు పెట్టినా కూడా ఇది ఎన్ని ఎకరాల తోట అండి? ఇది ఒక ఎకరం బావు, ఎకరన్నర మధ్యలో ఉంటుంది అంతే. ఎకరం బావు ఉంటుంది అంతే. అయితే ఎకరం బావులో మీరు ఇంచుమించు 20 లింగాకర్షణ బుట్టలు పెట్టేవాళ్ళం. ప్రతి లింగాకర్షణ బుట్టలో ఎన్ని మీకు పండుగలు వచ్చేటి? 10-15 అలా ఉండే. ఇంతకుముందు ప్రతి దాంట్లో ఉండేవి. మీకు ఎంత నష్టం వాటిల్లేదు ఆ పండుగ? ఉంటుందండి, చాలా ఉంటుంది. 15% ఉంటుంది కంపల్సరీ నష్టం ఉంటుంది. 15-20% ఉంటుంది. ఇది పెట్టిన కాడి నుంచి అసలు మనకి అసలు ఏ ప్రాబ్లం ఉండదు. మా మందు కూడా కొట్టాం, మలాదీని కొట్టేవాళ్ళం, బుట్టలు పెట్టిన మలాదీని కొట్టేవాళ్ళం కంపల్సరీ. ఇప్పుడైతే ప్రాబ్లం అయితే లేదు. మనం 30 days అయిపోయింది, మళ్ళీ పెడదామని ఇప్పుడు మళ్ళీ మేము కాంటాక్ట్ చేసినాం. అయితే మీకు ఈ యొక్క ఆకర్ష్ సిఎల్ అనే ప్రోడక్ట్ గురించి ఎక్కడ తెలుసుకున్నారు? నేను ఆల్రెడీ యూట్యూబ్లో చూసాను. చూసి మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను. అయితే మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తారా, లేకపోతే డైరెక్ట్ మిమ్మల్ని అడిగాను? ఆన్లైన్లో ఆర్డర్ చేయలేదు, మిమ్మల్ని ఆ రోజు. అయితే మీ దగ్గరకు వచ్చి ఇచ్చారా? వచ్చి ఇచ్చారు. ఎలా వాడాలో చూపించారు, అన్ని చూపించారు. ఎలా వాడాలో చూపించి ప్రతి కడికి మీరు పెట్టామండి. ఉన్నాయి అక్కడ, అది ఉందండి. ఓకే. అయితే మీరు ఇది వాడక ముందు, వాడిన తర్వాత మీకు ఎలాంటి తేడా కనిపించిందండి? ఇది వాడితే మాత్రం అసలు పెద్ద టెన్షనే ఉండదు. మలాది అని కొట్టాల్సిన అవసరం ఉండదు. ఇంత 1% కూడా ఉండదు డ్యామేజ్, నాకు తెలిసి అయితే లేదు, నాకు తెలిసి. కానీ మళ్ళీ ఎమ్మటే పెట్టుకోవాలి. 30 days అవ్వగానే మళ్ళీ పెట్టుకుంటే కంటిన్యూటీ ఉంటుంది. నేను ఇప్పుడు సెకండ్ టైం ఇప్పుడు మీకు. అయితే మీరు ఆకర్ష్ సిఎల్ ఎలా వాడారో మన తోటి రైతుల గురించి చెప్పగలుగుతారండి? దీంట్లో స్పైనోసైడ్ 10 ml ఇలా కడిగి పెట్టుకుంటామండి. ఆల్రెడీ పాతది ఉంది, ఓల్డ్ది, కొద్దిగా ఎక్కువ అవసరం లేదు. ఒక ముద్ద మాదిరిగా పెట్టుకున్నారు. ప్రతి కడికి పెట్టారండి?
ప్రతి కాడికి. అయితే ఇది మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఇందులో ఎంత ఎంఎల్ కలిపారు స్పైనోసైడ్? 10 ml 10 ml 10 ml స్పైనోసైడ్ కలిపి ఒక 10 నిమిషాలు బాగా పేస్ట్ పెట్టాం. పెట్టేసి ఒక కడికి పెట్టారు. మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఎక్కడ పెట్టారండి? మళ్ళీ అక్కడండి ఒక ముద్ద మాదిరిగా పెట్టారు. మళ్ళీ దీని తర్వాత ఇంకెక్కడ పెట్టారండి? ఇంత కంటిన్యూటీ ఇట్లా కంటిన్యూటీ వెళ్తారు. కంటిన్యూటీ. ఇది పక్కన ఈ కడీలో కూడా పెట్టారండి? ఈ కడికి పెట్టామండి, కొన్నిటికి పెట్టినాం. ఈ కడికి కూడా ఒకసారి ఎలా పెట్టారు చూపించండి. ఎకరం బావులో మీకు ఎన్ని డబ్బాలు వాడారు అండ్ ఎంత మోతాదు వాడారు? ఒక డబ్బాన్నర వాడారు. ఎన్ని ముద్దలు పెట్టారండి? మీకు ఎన్ని ముద్దలు వచ్చింది? ఇది 200 కడీస్ ఉంటాయండి. 225 కడీస్ ఉంటాయి. 225 కడీస్ ఉంటాయి. అంటే ఇంతకుముందు లింగాకర్షణ బుట్టలు పెట్టా అన్నారు. అది ప్రతిరోజు ఒక 10-15 పురుగులు చూస్తా అని అన్నారు. ఇది వాడిన తర్వాత మీరు లింగాకర్షణ బుట్టలు వాడారా? నేను వాడలేదండి, నాకు అవసరం రాలేదు. మరి లింగాకర్షణ బుట్టలు లేకపోతే మీ పొలంలో ఈ పండుగ సమస్య లేదని మీరు ఎలా నిర్ధారించారు? మాకు నష్టం చేయట్లేదు కదా, తెలుస్తుంది కదా మాకు. ఓకే, మాకు నష్టం చేయట్లేదు. ఎక్కడ మీకు ప్రతిరోజు మీరు కాకర కట్ చేస్తున్నారు, ఎంత కాకర మీరు ఈ ఎకరం బావు నుంచి తీస్తారు? నాకు డైలీ ఒక 3 క్వింటాలు అయితే దిగుతాయి. 3 దిగుతాయి. అందులో ఎంత నష్టం వస్తుందండి? నష్టమే అసలేం లేదండి. అసలేం లేదు. ఇంతకుముందు ఎంత ఉండేది? ఉంటాయండి, ఒక 30 నుంచి 50 కేజీలు ఉండేది. 30 నుంచి 50 కేజీల నష్టం నుంచి ఇప్పుడు అసలేం లేదండి. జీరో నష్టం. 100% పెట్టుకోవచ్చు. మాకు కాకర అయితే ఇప్పుడు 30-35 రూపీస్ వెళ్తుంది. 30-35 రూపీస్ వస్తుంది. స్టార్ వెరైటీ ఈ వెరైటీ ఎంచుకోవడానికి గల కారణం అండి మీరు? ఇది మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది, అందరూ లైక్ చేస్తారు. చిన్న కాయలు కదా, ఎక్కువ మందికి తీసుకుంటారు. చేదు ఎక్కువ బాగుంటుంది. చేదని కానీ క్వాలిటీ తినడానికి బాగుంటుంది, చేదు ఉంటుంది, ప్లస్ క్వాలిటీ బాగుంటుంది. చిన్నకాయ కదా, అందరూ ఏం చేస్తారంటే మసాలా లాగా వండుకుంటారు. పెద్ద పొడవకాయ అంటే అది ఒక వెరైటీగా ఉంటుంది, ఎబ్బెట్టుగా ఉంటుంది. ఇది అనుకోండి, అందరూ 1/2 కిలో 1/2 కిలో తీసుకున్నారు, సరిపోను. అయితే ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత మీకు పండుగ అనేది మీకు అసలు సమస్య కాదంటారు? అసలు కాదండి, సమస్య కాదు. పండుగ సమస్య కాదు. పండుగ మీరు ఈజీగా పండుగని హ్యాండిల్ చేస్తారు. మీ పొలంలో పండుగ అనేది అసలు మాట ముచ్చట ఉండదండి ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత. ఉండదు. ప్రతిరోజు 3 క్వింటాల కాకర మీరు తెంపుతారు. అయితే ఇంతకుముందు మన ఆకర్ష్ సిఎల్ వాడక ముందు మీకు మినిమం 30 నుంచి 50 కిలోల నష్టం వచ్చేది. 30 నుంచి 50 కిలోలు అంటే మీకు నష్టం అంటే మించుమించు 35 రూపాయలు అనుకుంటే మనకి ఎంత నష్టం? 1000-1500 రూపాయలు నష్టం డైలీ 1500 రూపాయలు, 1000 రూపాయలు నష్టం మినిమం 1000 రూపాయలు నష్టం ఉండేది. మీకు ఇది వాడడం వల్ల ప్రతిరోజు మీరు 3 క్వింటాలు తెంపినా కూడా మించుమించు 30 కేజీల నష్టాన్ని మీరు తగ్గించుకున్నా కూడా రోజుకి 1000 రూపాయలు అంటే ఇంచుమించు ఇది 40 రోజులు అనండి, 40 రోజులు పనిచేస్తుంది. అంటే ఇంచుమించు 40 రోజులకి మీకు 40,000 మిగిలినట్టే కదా. 40,000 మిగిలినట్టు. మినిమం అయినా 500 పోయినా కూడా 20